పరిధిలో ఎయిడ్స్ నిర్మూలించాలి, సమాజాన్ని ఆరోగ్యంగా చేయాలనే ఉద్దేశంతో ఈ హెచ్ఐవి అనేది వైరస్ ఇన్ఫెక్షన్, ఆర్ఎన్ఏ వైరస్ ఇన్ఫెక్షన్, అంటువ్యాధి అయినప్పటికీ మనకు తెలిసి తెలియక అంటించుకునే వ్యాధి. కాబట్టి ప్రజలందరూ, విద్యార్థులు, యువకులు ముఖ్యంగా ఈ హెచ్ఐవి ఎలా వస్తుంది, ఎలా నిరోధించాలి అనే అవేర్నెస్ పెంచేందుకు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అందులో భాగంగా ఐఎంఏ నర్సంపేట్ బ్రాంచ్ లీడ్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా హెచ్ఐవి వైరస్ తెలిసి తెలియక అన్సేఫ్ సెక్స్ మరియు నిడిల్ షేర్ చేసుకోవడం వల్ల, బార్బర్ షాపులలో నిడిల్ షేర్ చేసుకోవడం వల్ల, ఇన్ఫెక్టెడ్ బ్లడ్ తీసుకోవడం వల్ల, ముఖ్యంగా యువకులు ఎమోషనల్ అప్సెట్తోని తెలిసి తెలియక ప్రాస్టిట్యూట్ సెంటర్లకు కానీ, వేరే తెలిసి తెలియని లేడీస్ దగ్గరికి కానీ, జెంట్స్ దగ్గరికి కానీ వెళ్ళి అనుకోకుండా హెచ్ఐవి పడి అక్వైర్డ్ ఇమ్యూనిటీ డెఫిషియన్సీ సిండ్రోమ్ అంటే హెచ్ఐవి వైరస్ వచ్చినప్పుడు మన యొక్క శరీరంలోని యొక్క వ్యాధి నిరోధక శక్తి తగ్గి అనేక వ్యాధులు, ముఖ్యంగా ట్యూబర్క్యులోసిస్ కావచ్చు, మోషన్స్ అయ్యే వైరస్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు వచ్చి దినదిన క్రమంగా మనిషి కృషించిపోయి చివరికి చనిపోతూ ఉంటారు. కానీ ఇప్పుడున్న ఆధునిక సమయంలో హెచ్ఐవిని నిర్మూలించకపోయినా కూడా మంచి మందులు ఉన్నాయి. వచ్చిన తర్వాత కూడా వాటిని నిరోధించేందుకు యాంటీవైరల్ డ్రగ్స్ చాలా ఉన్నాయి. కానీ నిరోధించే వ్యాధిగా మనం ముఖ్యంగా ఈ వ్యాధిని పడకూడదు. యువకులు, సామాజిక కార్యకర్తలు, నర్సంపేట ఐఎంఏ బ్రాంచి వారి ఆధ్వర్యంలో ఎయిడ్స్ ర్యాలీ చేయడం జరిగింది. చాలా సంతోషం అనిపిస్తుంది. మా అద్భుతంగా ఈరోజు ర్యాలీ చేశాము. అందరికీ ప్రత్యేకంగా అభినందనలు. ఎందుకంటే ఇది ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం. ఎందుకన్నా అంటే దీని యొక్క ప్రాముఖ్యత మన అందరికీ తెలవాలి. అసలు ఎయిడ్స్ ఏంటి, దీనికి ఇంత ప్రపంచం మొత్తం మీద ఇంతమంది మరి ప్రముఖులు, తర్వాత విద్యార్థులు, తర్వాత వైజ్ఞానికులు అందరూ మరి ఎందుకు దీని వెనకాల ఎయిడ్స్ ఒక ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా ఎందుకు చేస్తున్నారు అని మనందరికీ తెలవాలి సార్ ప్రాముఖ్యత. ఎందుకంటే ఎయిడ్స్ మనందరికీ తెలుసు, ఒక వైరస్ వల్ల వస్తుందని మనం ప్రతి ఒక్కరూ తెలుసు. మరి వైరస్ రావడానికి అందరూ తెలుసు, వైరస్ మందులు ఉండవు, ఓన్లీ ప్రివెన్షనే. అంటే దాన్ని రాకుండా కాపాడుకోవడమే ఒక ముఖ్యమైన ట్రీట్మెంట్. కాబట్టి ఈ యొక్క ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశము, ఈ యొక్క ఎయిడ్స్ డే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనందరికీ ఎయిడ్స్ ఎలా వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ అనివార్య కారణాలు వస్తే ఏం చేయాలి, దానికి ప్రభుత్వ పరంగా, సామాజిక పరంగా ఎటువంటి మనకు రక్షణ ఉంది అనేది మనం అందరము ఈరోజు తెలుసుకునే అవసరం ఉంది. కాబట్టి దాన్ని ఉద్దేశం చేసుకొని ఈరోజు ప్రపంచం మొత్తము, రాష్ట్రంలో, తర్వాత పట్టణాలలో, స్కూళ్ళల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈరోజు మరి ఎయిడ్స్ డే చేసుకోవడం జరుగుతుంది. దీని యొక్క ప్రాముఖ్యత మనం అందరం తెలుసుకోవాలి. అందరికీ తెలుసు మరి రక్షణ ఒక్కటే మరి దీనికి ముఖ్యమైనటువంటి ఒక ట్రీట్మెంట్. ఎయిడ్స్ మనం అందరూ తెలుసు, ఎయిడ్స్ ఒక సురక్షితం కాని ఒక సంభోగము వల్ల ఎక్కువ కామన్ కారణం అది వస్తుంది. తర్వాత రకరకాల అందరూ తెలుసు బ్లడ్ డొనేషన్ కానీ, రకరకాల మన నీడిల్స్, శుభ్రమైన నీడిల్స్ వాడకపోవడం వల్ల రకరకాల కారణాలతో వస్తుందని మనం అందరూ తెలుసు. ఇది ప్రతి ఒక్కరు గమనించాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. సో దేనివల్ల మనకు వస్తుందో దాన్ని తెలుసుకోవడం వల్ల మనం సరి అయినటువంటి నివారణ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈరోజు ఇంతమంది కలిసి మరి ఎయిడ్స్ డే చేసుకోవడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరూ బాధ్యతగా మన మిత్రులకు కానీ, మన సమాజంలో మిగతా ప్రజానికానికి కానీ ఎయిడ్స్ గురించి అవగాహన కల్పించినప్పుడే ఇంత పెద్ద ర్యాలీ, ఇంత పెద్ద మరి ప్రముఖులు, తర్వాత విద్యావేత్తలు వీళ్ళందరూ వచ్చి ర్యాలీలో పాల్గొన్నందుకు నిజంగా సార్థకత జరుగుతుంది. అందరం బాధ్యత తీసుకొని ఎయిడ్స్ మరి నిర్మూలించే దిశగా మనం అందరము కృషి చేయాలి. ముఖ్యంగా మరి ఎయిడ్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలో చాలామంది డాక్టర్స్ చెప్పారు. సో మనం అందరము ఈరోజు కార్యక్రమం చేపట్టాము. ఈ ఎయిడ్స్ వ్యాధి గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ సంవత్సరం ఏంటంటే ఒక స్లోగాన్ని విడుదల చేసింది. నా యొక్క ఆరోగ్యం నా హక్కు అనే నినాదంతోనే ప్రతి వ్యక్తి, ప్రతి పౌరుడు తన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే మరి ఈ ఆరోగ్య మరి హెల్త్ వరల్డ్ ఆర్గనైజేషన్ కానీ, వివిధ మరి స్వచ్ఛంద సంస్థలు కానీ, మరి డైరెక్ట్ మన డిఎంఎడ్హెచ్ఓస్ కానీ అందరూ మరి ప్రజల్లో, ప్రతి ఒక్కరిలో ఎయిడ్స్ వ్యాధి నివారణ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మరి అందరూ తెలుసుకోవాలి. ఈరోజు వచ్చిన వాళ్ళు కాకుండా అందరికీ ఎయిడ్స్ గురించి అది ఎలా వ్యాపిస్తుంది, ముఖ్యంగా ఏంటంటే 99% అది సెక్సువల్ కాంటాక్ట్స్ వల్లనే అది వ్యాపిస్తుంది. అది నివారణ ఒకటే ముఖ్యమైనటువంటి కారణం. కాబట్టి ఈ వ్యాధిని మన సమాజం నుంచి పూర్తిగా నిర్మూలించాలి. మనం అందరం